ఇవాళ ఇది నవరాత్రుల్లో 4వ రోజు పూజ వీడియో అండి. ఉదయమే లేచి ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ గాజులు నవరాత్రులు వేసుకోవడానికి తెచ్చుకున్నానండి. అసలు తెచ్చుకున్న విషయం మర్చిపోయాను. ఈ రోజు గుర్తుంచి ఇలా సెట్ చేసి వేసుకున్నాను. ఇలా సింపుల్ గా రెడ్ కలర్ శారీ అయితే వేర్ చేశాను. ఈ రోజు నైవేద్యం కోసం రవ కేసరి చేశాను. నేను ప్రతిరోజు ముందుగా తులసమ్మకు పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను. అమ్మవారికి వేయడానికి మాలేమీ లేదని నేనే సింపుల్ గా చామంతి పూలు రోజా పూలతో ఇలా మాల అయితే చేశాను. నాకు చాలా నచ్చింది. ఇలా అమ్మవారికి మాల లేనప్పుడు నేను ఇంట్లో ఉన్న పూలతోనే ఇలా సింపుల్ గా మాల అయితే కట్టి వేస్తుంటానండి. ఈ రోజు నాతో పాటు మా పిల్లలు కూడా కూర్చొని చక్కగా అమ్మవారికి పూజ చేశారు. మేము ముగ్గురం ఈ రోజు అనుకోకుండా రెడ్ కలర్ బట్టలే వేసుకున్నాము. ఈ రోజు అమ్మవారు మనకు కాత్యాయని దేవి అవతారంలో దర్శనమిస్తారు. పార్వతీ దేవి కాత్య మహర్షి అనే ఆయనకి కుమార్తెగా జన్మించడం వల్ల అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది. అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకొని రవకేసరి నైవేద్యంగా నివేదించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సాయంత్రం కూడా ఆరాధన చేసుకుని లలితాష్టోత్రం చదువుకున్నాను. ఇలా అమ్మవారి ఆశీస్సులతో మా 4వ రోజు పూజ మంచిగా కంప్లీట్ అయింది.